బయటకు రాబోతోంది. మన చర్చలోకి వెళ్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ రఫీ గారు కూడా లైవ్లో ఉన్నారు. మరుస కాసేపట్లో జనసేన పార్టీ నుంచి శివపార్వతి గారు జాయిన్ అవుతారు. ముందుగా అంకంరావు గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ ఇంతకాలం పీటీ వారెంట్లు పోలీసుల కస్టడీకి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, మాకు 2 రోజులు పోలీసుల వరకే జరిగింది. ఆయన రిపోర్ట్లో ఇందాక నేను చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్లు మాత్రమే ప్రస్తుతం మొదట్లో రాశారు. ఆ తర్వాత ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగింది, అదుపులోకి తీసుకుంది చాలా కీలకమైన సమాచారంతో. ఏం జరగబోతోంది సార్? ముందుగా పవన్ గారు మీకు, అలాగే రఫీ గారికి, పాల్గొనబోతున్నటువంటి శివపార్వతి గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం సార్. నమస్తే. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు. ఇప్పటి వరకు పోలీసులు పీటీ వారెంట్లు అన్నారు. మీరు చెప్పినట్టు 20 పై చిలుకు పోలీస్ స్టేషన్ లో ఇతని మీద నమోదైన దానికి సంబంధించి వాళ్ళు ఒక్కొక్కసారి నుంచి వాళ్ళు తిప్పుతా ఉన్నారు. అదే అతను ఊహించింది అది. మరి ఇంతమంది వెల్లువలా ఇతని మీద ఫిర్యాదులు చేస్తున్న సందర్భంగా ఉక్కిరిబిక్కిరి ఆటమాట వాస్తవమే. ఇప్పుడు కీలక పరిణామం ఏందంటే సిఐడి వాళ్ళు దీన్ని ఇప్పుడు పరిగణలో తీసుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు విచారణ జరుగుతుంది. ఒక రోజు వారికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రమారమి అతను సంబంధించినంత వరకు ఒక 20 నుంచి 25 ప్రశ్నలు ఈ రోజు సంధించబోతున్నారని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అందుట్లో ముఖ్యమైనది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడా లేకపోతే సజ్జల భార్గవ రెడ్డి చెప్పాడా అనే దానికంటే కూడా ఈ రోజు అతనికి డబ్బులు ఏ ఖాతాలోంచి ఇతని ఖాతాలోకి బదిలీ అయినాయి, దానికి సంబంధించిన వివరాలు ముందు పెట్టబోతున్నారు. ఇంత ధనం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఆ ఇచ్చిన వాళ్ళ వివరాలు ఇవి, వాళ్ళు మీకేమవుతారు, ఎందుకు ఇచ్చారు, ఈ ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు సంధించబోతున్నారు. దానికి అతని వివరాలన్నీ ఇవ్వాలి. ఇప్పటి నుంచి చర్యలు ఉంటాయి అయితే నేనైతే భావిస్తున్నాను. ఇప్పటి వరకు చర్యలు లేవు. అతను ఫిర్యాదు అతను చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి మీద కావచ్చు, వీళ్ళు ఎలాంటి తాకీదులు ఇచ్చేసి వాళ్ళని రమ్మని కూడా ఇప్పటి వరకు పిలవలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం సాక్ష్యాధారాలన్నీ కూడా సమీకరించుకుని వెళ్ళాలనిలాగా కనపడతా ఉంది. దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పెట్టకపోయినా కూడా న్యాయస్థానాలు మరి వాళ్ళకి ఏ విధమైన వెలుసుబాట్లు ఎలా కలగజేస్తాయి ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి కాదు, దీనికి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు అందరూ ఉన్నారని ప్రపంచానికి అందరికీ తెలుసు. మీరన్నట్టు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు మేమే 30 సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్పని విర్రవీగితే దానికి ఒక అర్థం ఉంది. అతను ఆ రోజు మాట్లాడాడు, ఈ రోజు దానికి అనుభవిస్తున్నాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతను విచ్చలవిడిగా మాట్లాడాడు చూడండి, అది మాత్రం క్షమించరాని విషయం. అంటే అంతకుముందు క్షమించాలని కాదు, అది అధికార మతంతో ప్రవర్తించిన తీరు. మరి ఇప్పుడు కూడా అతను ఆ విధంగా మాట్లాడాడు అన్న తర్వాత కొంచెం ఆలోచించుకోవాలి. ఏ ధైర్యంతో మాట్లాడాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడిన తర్వాత కూడా ఎన్నాళ్ళు ఉపేక్షించడం ఏంటనేది చాలా ప్రశ్నలు ఈ రోజు ఉత్పన్నం అవుతానే ఉన్నాయి. అతనికి సంబంధించినంత వరకు ఒక రచయితగా, మాటల రచయితగా, చిత్రానికి సంబంధించి సన్నివేశాలకు సంబంధించి ఎవరెవరు పొదుపుగా మాటలు ఎలా వాడాలి, వాడిన మాటల్లో వాడి పదును ఎలా ఉండాలి, దాంట్లో మరి అతను సన్నివేశాన్ని బట్టి హృదయాన్ని ద్రవించేలాగా లేదంటే ఆవేశపడేలాగా, ఆనందపడేలాగా ఇట్లా రకరకాలుగా సంభాషణలు రాయాలా, మరి ప్రేమకు సంబంధించింది రాయాలి. అట్లా పొదుపుగా రాసే వ్యక్తి మరి మాటలు కూడా అంత పొదుపుగా వాడితే బాగుండేది. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఒకటేనంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అతనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందినమాట వాస్తవం. సజ్జల రామకృష్ణారెడ్డి జేబులో అయితే ఇవ్వడు కదా, అది వాస్తవం. ఎందుకంటే వచ్చిన దాంట్లో ఆయన దాచుకుంటాడే తప్ప ఇతనికి ఇచ్చే రకమైతే కాదు అతను. మరి ఎందుకంటే చూస్తున్నాం మరి అతనికి సంబంధించినటువంటి భూములు వాళ్ళ సోదరుల ద్వారా ఎలా స్వాధీనం చేసుకున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అందరినీ కూడా పక్కకు నెట్టేసి ఈ రోజు పెత్తనం చేసేసి మొత్తం అన్ని తన పర్యవేక్షణలో చేసుకున్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే ఈ సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళకు సంబంధించింది ఏది, ఎట్లా, ఏ రోజు, ఎవరి మీద ఏ విధంగా మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత దాంట్లో లేనివి కూడా పొందుపరిచి విచిత్రమైనటువంటి చిత్రాలను కూడా దాంట్లో పొందుపరిచి ఎలా ప్రసారం చేయాలి, ఎలా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పని చూసిన వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి. వీళ్ళిద్దరికీ ఈ రోజు నిస్సందేహంగా కూడా
పోసాని కృష్ణమురళి అనే అతను పో సాని, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. పోసాని కృష్ణమురళి కాదు, పో సాని అంటే దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు అంత విచ్చలవిడిగా మాట్లాడిన అతను ఇప్పుడు బేలగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మొన్న ఒక శాసనసభ్యుడి అతను కలిసిన తర్వాత గుండె నొప్పిగా అతను మాయ మాటలు చెప్పాడు. తర్వాత అది గుండె నొప్పి కాదని చెప్పని తెలియజేశారు. మొన్న ఇంకొక ఆయన వెళ్ళి కలిశాడు, అమ్మడి రాంబాబు అనే వ్యక్తి. ఆయన కలిసిన తర్వాత మరో కొత్త నాటకాన్ని తెరదీస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించలేదనే ఒక్క విషయం తప్ప వాళ్ళ నాయకులు అందుబాటులో ఉన్నారు. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా, పన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా అతని గురించి న్యాయస్థానంలో వాదులాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా, మీరు గమనించుకోండి, చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమీ చేయట్లేదనే ఒక ఆలోచన తీసుకురావడానికి కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏమీ చెయ్యరు